ఎక్కువ ధర కావాలా? తీసుకోరా. ఎవరా మీరు? ఆ ముసలాన్ని ఎందుకు కొట్టి చంపారు? అడగటానికి నువ్వెవడో? నేనెవరినైతేనే ఆ ముసలాన్ని ఎందుకు కొట్టి చంపారో చెప్పండి. ఆ సత్యం అడగబోయా అడే చెప్తాడు. చంపేశారయ్యా, మా నాయన్ని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా. అదే అడుగుతున్నాను, మీ నాయన ఏం తప్పు చేశాడని? ఏం చేశాడయ్యా? ఎప్పుడు చేపలు ఎలకే అమ్మేవాడు. ఈ మధ్యన 2 రోజులు పెద్ద చేపలు పడ్డాయి. ఎక్కువ ధర వస్తాదని ఆశపడి బయట వాళ్ళకి అమ్మాడు. అంతేనయ్యా, మా నాయన చేసిన తప్పు అంతేనయ్యా. ఏమిటి అన్యాయం? ఏమిటి దౌర్జన్యం? వాడి చేపలు వాడు అమ్ముకున్నాడు, అది తప్ప? అందుకని వాడి ప్రాణాలు తీస్తారా? పట్టపగలు ఇంత ఘోరమైన హత్య చేస్తారా? మీరంతా ఏం చేస్తున్నారు? చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేస్తారు? నోరెత్తానంటే ఆలకిదే గది పడతాయి. ఓహో, అంతటి మునగాళ్ళ మీరు? మిమ్మల్ని అడిగేవాళ్లు ఆపేవాళ్లు లేరనేగా మీ ధైర్యం? పోలీసులున్నారు, కోర్టు ఉంది, చట్టం ఉంది. మీ అంతు తెలుస్తాను. పద పోలీస్ స్టేషన్. వద్దు బాబు, వద్దు. పోలీసులు గిలీసులు వద్దు. నన్ను బతకనేరు బాబు. మీరంతా పిరికివాళ్లుగా బతుకుతూ రోజు రోజు చావటం కన్నా ధైర్యంగా ఒక్కసారి చావడం మేలు. మీరంతా భయపడి ఇలా నోళ్లు మూసుకోబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఇలా హత్యలు జరుగుతున్నాయి. పద పోలీస్ స్టేషన్ కి. వీళ్ళంతా నిన్నేం చేస్తారో నేను చూస్తాను. ఈ శవాన్ని ఇక్కడే ఇలాగే ఉండనివ్వండి. ఎవరైనా కదిపారో హత్య వాళ్ల మీదకే వస్తుంది. జాగ్రత్త. ఎవడురా ఈ సింహాశాలను ఎదిరించే మొగోడు? ఆడెవడో కొత్తోడంటే చదువుకున్నలాగా ఉన్నాడా? ఆడి చదువు ఆడికే పనికిరాదు గానీ ఎదిగి ఏమంటాడు? పోలీసులుంటారు, కోర్టు ఉంది, మీ అంతు తేలుతానని లక్ష్మి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళిపోయాడే. అంతే కదా, ఇక మీరు పోండి. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. అట్టగే అట్టగే. ఎవరు? సింహాచలమా? చెప్పు. ఇదిగో దీనబందయ్యా, నీతో చిన్న పని పడిందయ్యా. రోసిగాడా? ఎదురు తిరగటం అనేది అంటువ్యాధయ్యా బాబు, వదిలేస్తే అందరికీ పాకుతుంది. ఆ పక్వతలు అంటే ఒంటో పావుసేరు మాంసం ఉండదు, ముట్టుకుంటే చస్తారు. ఇంతకీ వాడెవడు? కొత్తాడా? సరే, అంతే కదా, నేను చూసుకుంటాలే. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. ఎస్ సార్. అలాగే సార్. మిస్టర్ చంద్రం, ఈ అమ్మాయికి మీకేంటి సంబంధం? ఏమీ లేదు. ఈ క్షణం దాకా ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఎవరో ఏమో ఏమీ తెలియకుండా ఈ అమ్మాయి విషయంలో మీరింత ఇంట్రెస్ట్ తీసుకోవడం? న్యాయం కోసం, ధర్మం కోసం. ఓకే ఓకే, మీ ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసి నేరం జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసుకుంటాం. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నారా? వీరికి వాళ్ళు. ఎస్ఐ గారు, ఇతనే లచ్చి తండ్రి. వీళ్ళందరూ చూస్తుండగా ఇతనే కొట్టి చంపారు. మిస్టర్ చంద్రం, మీరు చెప్పవలసిందంత ఇదివరకే చెప్పారు. మమ్మల్ని విచారణ చేయనివ్వండి. ఏరా, జరిగిందేమిటో నిజం చెప్పండి. ఏం జరిగిందో తెలదండి. నీకేం తెలీదా? ఈ ముసలాన్ని ఆ రౌడీలు కొడుతుంటే. మిస్టర్ చంద్రం, మీరు ఊరుకోవాలి. ఎస్ సార్. ఇతను మీ కూడా వాడేనా? అవునండి. ఇతని పేరు? రోజుగాడండి. ఇతను ఎవరో రౌడీలు కొట్టేటప్పుడు మీరున్నారా? అబద్ధం. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మిస్టర్ చంద్రం, ప్లీజ్. ఎస్ సార్. ఇతని రౌడీలు కొట్టడం గానీ ఇతను చనిపోవడం గానీ మీరు చూసారా? చూడలేదండి. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? ఈ పిల్లకు ఉయ్యోమొర్రని ఎడుతుంటే సముద్రం గారికి వెళ్ళి వాళ్ళు ఈయన వచ్చినామండి. అప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఎవరినేరండి, ఈ సచ్చినోడు ఆ పిల్ల ఈయన ఉన్నారండి. ఇతను ఎవరో మీకు తెలుసా? లేదండి. 504. ఎస్ సార్. వీళ్ళ పేర్లు అడ్రస్ నోట్ చేసుకో. సార్, ఆ రౌడీలకు భయపడి వీళ్ళు నిజం చెప్పడం లేదు. శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. అలాగే, తప్పకుండా చేయిస్తాం. శవాన్ని వ్యాన్లో ఎక్కించండి. ఎస్ సార్. టోటల్ చూడు, సరిగా చేయాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చానైనా రాగానే బాస్ లోపల రమ్మన్నారు. ఐసీ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మార్నింగ్ కాదు, నూన్. మిస్టర్ చంద్రం, యు ఆర్ 2.5 hours late. ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ ఆలస్యానికి కారణం నా సొంత పని కాదు.
నాకన్నిటికంటే డిసిప్లిన్ ముఖ్యం. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోవటం, దాన్ని పోయి దాన్ని ఎత్తిన వేసుకోవటం, ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకోవటం. ఐ డోంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. అది కాదు సార్. నో ఎక్స్ప్లెనేషన్. ఇంకెప్పుడు నా పనులు కట్టు తగిలే పనులు పెట్టుకోకూడదు. ఆఫీస్కి ఇలా ఆలస్యంగా రాకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. యూ కెన్ గో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా సార్? వచ్చింది, కానీ అది హత్య కాదని ఆత్మహత్యను డిసైడ్ చేశారు. ఆత్మహత్య సార్? ఇది అన్యాయం, ఘోరం. సారీ మిస్టర్ చంద్రం, ఆ సమయంలో ఉన్నారని మీరు అన్న వాళ్ళందరినీ పిలిపించి విచారించారు. వాళ్ళు కూడా అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చారు. నా కళ్ళారా చూసిన హత్య ఆత్మహత్య అయిందా? నో నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. అబ్బా, మా నాయన సింహాచలం గారికి అప్పు పడ్డాడా? నాకేం తెలుసు బాబు. నన్ను అడిగితే నేనేం చేసేది, ఏం నుంచి తెచ్చేది? నా దగ్గర ఏముంది బాబు ఇయ్యడానికి? నేను రాను, ఆయన దగ్గరికి నేను రాను. రానంటే అప్పేలా తీరద్దే. అప్పుకి నాకు తెలవదు. నేను రానంటే రాను. రానంటే ఎట్ట కుదిరితే? వదలండి బాబు, వదలండి. వదలండి బాబు, నన్ను వదిలేయండి. వద్దు బాబు వద్దు. నా కేసు గీసు వద్దంటే విన్నారా? బలవంతాలు లాక్కుపోయి ఇప్పించారు రిపోర్టు. ఇప్పుడు వీళ్ళు నన్ను లాక్కుపోతుంటారా సింహాసనం ఎప్పుడు దగ్గరికి? నన్ను చంపేస్తారు. మా నాయనకి నన్ను చంపేస్తారు బాబు. ముందు అమ్మాయి చేతులు వదలండి. వదలండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి సంగతి? నేను అబ్బా మా అయ్యగారికి అప్పు తీర్చనన్నా తీర్చాలి, తీరేదాకా ఆయనకి సాకిరీ అన్నా చెయ్యాలి. అది మా పద్ధతి. ఓహో, అదా మీ పద్ధతి? వీళ్ళ నాన్న మీ అయ్యగారి దగ్గర ఎప్పుడు ఎలా ఎంత అప్పు తీసుకున్నాడు, దానికి దాఖలా ఏమిటి అన్ని తీసుకురండి. అది మా పద్ధతి. దాఖలా నీటోయ్. మా అయ్యగారు మాట అంటే మాటే. మేము మాట అంటే మాటే. మర్యాదగా వెళ్ళండి. నువ్వెవడురా? దాని మొగుడువా, రంకు మొగుడువా? ఏం కూర్చోరా? నీకేం భయం లేదు? అప్పటికింకా స్వరాజ్యం పుట్టలేదు. ఒక రోజున బాపూజీ అంటే ఎవరో తెలుసా? రాజ్యం అన్నయ్య. అన్న కాదు, తమ్ముడు కాదు. బాపూజీ అంటే మన దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహానుభావుడు. ఓహో, అది రాకముందే బాగుండేదంట ఈ దేశం. వచ్చి పాడైపోయిందంట. ఆ మహాత్ముడు ఒక రోజు మన ఇంటికి వచ్చారు. అదుగో అక్కడే ఆ కుర్చీలోనే కూర్చున్నారు. ఆ రోజున రైతులు, కూలీలు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఒకే పంక్తిన కూర్చుని భోంచేశారు. ఇక్కడే పెద్ద సంతర్పణ జరిగింది. అన్ని వందల మంది ఒకేసారి ఒకే గొంతుకతో రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఎవరు ఈమె? నువ్వు రోసయ్య కూతురివి కదూ? అవును. మీ నాయన ఊరేసుకొని చచ్చాడే నిన్ననే. అబద్ధం, పచ్చబద్ధం. ఎవడో సింహాచలం అట. వాడి మనుషులు అతన్ని పట్టపగలు కొట్టి చంపడం నేను కళ్ళారా చూశాను. మనిషిని కొట్టి చంపారా?
అవునయ్యా, ఉత్త పుణ్యానికి చంపేశారు. మరి ఉరేసుకున్నాడన్నారు? అదే ఆశ్చర్యం. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. శవాన్ని పరీక్షకు పంపాను. కేసు రిజిస్టర్ చేయించాను. కానీ చివరికి అది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చేశారు. అంతేగా? అదే అదే ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం, ఇంత ఘోరం, ఇంత చంద్రం, నీకు ఆవేశమే గాని మన దేశాన్ని గురించిన అవగాహన లేదు. ఇదా దేశం? ఈ దేశం కోసమా? చంద్రం, ఇది దేశం కాదు. దేశంలో పేరుకున్న స్వార్థం, అవినీతి, అధికార దుర్వినియోగం. చంద్రబాబు, బాబు గారు చెప్పేటివన్నీ పెద్ద పెద్ద మాటలు. నేను చిన్న మాటలతో చెప్తాను ఎనుకో. అంతా ఈ డబ్బు చేసే మాయయ్య. సింహాచలం అనేవాడు ఒక్కడు కాడు, ఆడెనక చాలా పెద్ద పెద్ద మనుషులున్నారు. అందులో దీనబంధ అని. దీనబంధ కాసిన బండి ఆపు. దీను, రా బండి వెళ్దాం. పర్వాలేదు, నేను నడిచొస్తాను. దీను, కాలేజీ చదివాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం మాత్రం చేయను. అయ్యగారు అడుగుజాడల్లో దేశానికి సేవ చేస్తాను. అంటే రాజకీయాల్లో ప్రవేశిద్దామనే? అవును. కానీ ఈ కాలం రాజకీయాల్లో ఇమ్మల్ని ఏమంటున్నారు అయ్యగారు? మనం దూరంగా ఉన్న ఆ ప్రభావం మన మీద పడక తప్పదు కదా. అలాగని కుళ్ళులోనూ ఊబిలోనూ దిగుతావా? అంతా కుళ్ళంటే నేను ఒప్పుకోను. స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం మాకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. మాకంటే? హరిజనులకి. అవును, హరిజనోద్ధరణ పేర కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. దీను, ఒకటి గుర్తించాలి. స్వాతంత్ర్యం రాకపూర్వం మనమంతా మా ఇంట్లో ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ మీకు మాకు అనే మాటలుండేవా? ఇప్పుడు ఇలా కలిసి ఉండగలుగుతున్నారా? మనం ఉండబోతున్నాంగా. మన పెళ్లి సంగతా నువ్వు చెప్పడం? నువ్వు ఈ రాజకీయాల్లో ప్రవేశించి ఆ ప్రవాహంలో ఎక్కడ మునిగి ఎక్కడ తేల్తావో. ఎందుకు? పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటిగానే దిగుతాం ఆ ప్రవాహంలో. పిల్లలు, ఇక చెప్పండి. మహాత్మా గాంధీకి జై, దీనబంధు గారికి జై, భారత మాతకు జై, దేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇక ఫోన్ చేయండి. భవాని, ఏమిటిది? అన్నమా ఇది? తిండా ఇది? ఈ రాళ్లు, ఈ పురుగులు, ఈ పాచిపోయిన పులుసు, ఈ కూడు కుక్కలు కూడా తినవు. చిచ్చి, నోరు మూసుకుని తింటావా తినవా? తినను. ఏయ్ భవానీ, ఉండవే. ఏయ్, మీరు కూడా తినకండి. ఎందుకు తినాలి? మాకే ఊరికే ధర్మానికి మీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నారా? గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. ఊళ్ళో ధర్మాత్ములు వేలకు వేలు విరాళాలు ఇస్తున్నారు. మేము ఈ పాచిపోయిన కూడా ఎందుకు తినాలి? ఏమే రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడతాను. మాట్లాడే హక్కుంది, మాట్లాడి తీరతాను. ఓహో, హక్కులు దాకా వచ్చావా? ఆ మాట్లాడేదేదో దీనబంధు గారి దగ్గరికి వెళ్ళే మాట్లాడు. ఆ అడిగేదేదో ఆయన్ని అడుగు. ఆయన ఎందుకు అడగాలి? ఆయన పెట్టమన్నారా ఈ పాడుపోడు? దీనబంధు గారు దేవుడు. ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయమన్నారు. మీరే ఆయన ఇచ్చిన డబ్బంతా దిగమింగేసి మా ముఖాన్ని పిండాకుడు పడేస్తున్నారు. చెప్తాను, దీనబంధు గారితోనే చెప్తాను. ఈ కూడా ఆయన చూపించి మరీ చెప్తాను. దేశం వర్ధిల్లాలి, దేశం ఏమిటమ్మా భవానీ? సార్, ఈ వార్డెను, ఈ వంటవాడు అందరూ దొంగలు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మీ పేరు నాశనం చేస్తున్నారు సార్. ఓలకమ్మా ఓలకు, అసలు పాయింట్కి రా. సార్ చూడండి సార్, ఈ పురుగులన్నో ఈ పాచిపోయిన పులుసు మా ముఖాన్ని పడేస్తున్నారు. ఎలా తినమంటారు సార్? అన్నపూర్ణమ్మ, ఏమిటిది? ఏదో కాస్త పొరపాటు అయిపోయింది సార్. ఒక రోజా, 2 రోజులా? 3 రోజులుగా ఇదే అన్నం, ఇదే పులుసు. తినమనండి సార్, వార్డెన్నే తినమనండి, తెలుస్తుంది. ఓలకమ్మా ఓలకు, అయ్యగారు పాయింట్కి వస్తారు కదా. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా ఇది? వీళ్ళంతా ఎవరు? మన పిల్లలు, భావి భారత పౌరులు. మనం వీళ్ళ సేవకులం. వీళ్ళ ఆరోగ్యమే మన మహాభాగ్యం అమ్మా. వీళ్ళంతా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వర్ధిల్లుతుంది, గాంధీజీ ఆత్మ శాంతిస్తుంది. ఇది గుర్తుంచుకో. అలాగే సార్. అమ్మా భవానీ, రామ్మ ఇప్పుడు నాతో ఫోన్ చేద్దు గాని. వద్దు సార్, నేను అడిగింది నా ఒక్కదాని కోసం కాదు, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శభాష్ భవానీ, శభాష్. ఇది సమైక్యదంటే, నిస్వార్థమైన సత్యాగ్రహం అంటే ఇది. బాపూజీ మనకి నేర్పింది ఇదే. భవానీ, నీలాంటి వాళ్లే దేశానికి కావాలి.
ఈ దేశం తప్పకుండా వర్తిల్లుతుంది, తప్పకుండా వర్తిల్లుతుంది. బాబాయ్, అయ్యా, ఈ అన్నం పులుసు వెంటనే అవతల పారేసి 10 నిమిషాల్లో వేరే వంటలు చేయండి. అలాగే. అంతేకాదు, రేపటి నుంచి వంటలు అయిన తర్వాత భోజనం ముందు నాకు పంపించు. నేను తిని బాగుందంటేనే అందరికీ పెడుతూ గాని. వెళ్ళ అన్నపూర్ణమ్మ, ఇలా రా. ఏమిటి భవానికి కాస్త కొమ్ములు మొలుస్తున్నట్టున్నాయి? రోజు ఇలాగే ఏదో ఒక పేచీ పెడుతుంటుంది సార్. ఆరోగ్యకరమైన విషయం కాదే. పైగా ఇది అంటూ వ్యాధి, వదిలేస్తే అందరికీ పాకుతుంది. ఈ బుద్ధి ఆ అమ్మాయికి పుట్టిన కాదనుకుంటాను సార్. మరి కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను, అనుమానంగా ఉంది సార్. ఓదకమ్మా ఓదకు, పాయింట్కి రా. ఉమ్, ఎవరో కుర్రాడు రోజు స్కూటర్ మీద తీసుకొచ్చి దించెళ్తున్నాడు సార్. స్కూటర్ మీద వస్తున్నాడు అంటే బాగా ఉన్నవాడే ఉండాలి. ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ల దగ్గర నుంచే లేని వాళ్ళకి వస్తుంటాయి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు. వస్తాను సార్. స్కూటరు, కుర్రాడు.